హాయ్ ఎవ్రీబడి, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్స్. ఈరోజు ఫోర్త్ డే వినాయకుడి పూజ. సో ఫోర్త్ డేకి నేను ప్రసాదము పెరుగన్నం చేయాలనుకుంటున్నాను. పెరుగన్నం ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. హౌ అంటే నేను డీటెయిల్గా రెసిపీ చేస్తున్నాను. పెరుగన్నమే కాకుండా ఫస్ట్ రైస్ ఎలా ఉండాలి, నేను అనుకుంటే ఏ ఛానల్లో రైస్ ఎలా ఉండాలని ఏం చూపించలేరు ఉండొచ్చు, కానీ నేను ఈ ఛానల్లో మాత్రం నా దానికి ఫస్ట్ రైస్ ఎలా ఉండాలి, రైస్ తీసుకొని మనం మంచిగా 2-3 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని అది మంచి వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ రావాలన్నమాట. మొత్తం పోయినాక తర్వాత మనము మెజర్మెంట్ వాటర్ ఆ బియ్యం ఎట్లా పెట్టాలంటే మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఎట్లా అంటే మనకి ఇట్లా దీన్ని ఎత్తేస్తారు అంటారు అనమాట. ఈ మిడిల్ ఉంది కదా, 2 ఇంచెస్ కంటే కొంచెం పైకి రావాలన్నమాట. సో అది అన్నం పెట్టేయచ్చు అనమాట. అది పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేయచ్చు. కానీ మనం పెరుగన్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసాను, ఎందుకంటే కొంచెం మెత్తగా అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా నేను పొయ్యి పైన అన్నం పెట్టేసినాను. అన్నం అవుతుంది. అన్నం మ్యాక్స్ ఒక 10-15 మినిట్స్ అనుకో, 10 or 15 మినిట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను, మీకు చూపెడుతున్నాయి. ఎత్తేసారు అంటారు అంటే మెజర్మెంట్ అనమాట. అంటే ఎవరిష్టం వాళ్ళకి, కానీ నేను మాత్రం ఇట్లా పోస్తాను అనమాట. ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏమంటారు, మెత్తగా కాదు, కరెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు పెరుగన్నంకి నేను ఏం చేసిన అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినాను, ఎందుకంటే పెరుగన్నం కొంచెం మెత్తగా ఉంటే టేస్టీగా ఉంటుంది అనమాట. కా మ్యాక్స్ ఒక 10 మినిట్స్ అంతే. ఈరోజు ఎందుకో డీటెయిల్ రెసిపీ చేయాలనిపించింది. సో ఇక్కడ చూసినాం అనుకో అన్నం అయిపోయింది. సో మనం అన్నం అయిపోయింది అంటే మూత మూసేసి దమ్ముకు పెట్టాలి ఒక 5 మినిట్స్. అంత వాటర్ అంతా పోయినాక 5 మినిట్స్ దమ్ముకు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనం మనకు పెరుగన్నం ఇంపార్టెంట్ ఏంది, పెరుగులో తాలింపు అనేది బగారా అంటాం మేము. బగారా ఇయ్యడం ఎట్లా అనేది ఇంపార్టెంట్. మామూలుగా అయితే మనము జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మిరియాలు, ఇంకనేమో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా స్పెషల్ ఒకటి ఉంటుంది, నూనెతో పాటు నెయ్యి వేయాలన్నమాట. సో ఇక్కడ అన్నం అయిపోయింది ఇంకా మూసేసిన. ఇప్పుడు ఈ అన్నం వేడి దాంట్లో మనం పెరుగు వేయొద్దు, గుర్తుపెట్టుకోండి, వేడి దాంట్లో. సో ఇప్పుడు అన్నం తీసేసి మనం చల్లగా చేసుకోవాలి, చాలన్నమాట. సో నేనేమనుకున్నా అంటే ఇందులో హాఫ్ పెరుగన్నం చేస్తాను అనేసి అనుకున్నాను. సో నేను హాఫ్ ఒక వేరే ప్లేట్లో తీసి వేసేసిన. నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, తాలింపులా బగారిస్తాం కదా మనము. తాలింపు అంటే తెలియను, బగారా అని తాలింపు అంటారు అనమాట చాలామంది వాడుకల భాషలా, కానీ మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తాలింపు అంటాం అనమాట. సారీ అండి, బగారా అంటాం, నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో ఒక మంచిగా ఏమంటారు అందులో మాత్రం నేను మళ్ళీ ఎక్కడో పోయింది. తాలింపు బగారాలో ఏం చేయాలి మనము, నెయ్యి కూడా వేయాలన్నమాట. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటాం కదా, అది నెయ్యి వేసినామనుకో నిజంగా టేస్ట్లో ఒక ఎలివేషన్ అనేది వస్తుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను చేసేలాగా మీరు పెరుగన్నం చేసుకుంటే ఎంత బాగుంటుందో. అయితే ఇప్పుడు ఏం చేసిన, ఇదంతా ఒక ప్లేట్లో తీసుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా చల్లారా, ఎందుకంటే నేను పూజ చేయాలి. సో నేను ఫాస్ట్గా చల్లారా అనేసి తీసుకుపోయి ఫ్యాన్ కింద పెడదాం అనుకున్నాను. ఇంకా అది చల్లారితో ఫ్యాన్ కింద ఆర్చిన్ అనమాట. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టిన, 5 మినిట్స్ అట్లా పెడితే అది ఆరిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఆరిపోయినాక తీసుకొచ్చి ఇది పెరుగు, మళ్ళీ ఒకసారి చూడండి, పెరుగు, నెయ్యి, వేరే అన్నీ వేసి ఫస్ట్ అన్నంలో పెరుగు కలపాలన్నమాట. పెరుగు ఎంత కావాల్సిన పెరుగు ఉన్నదో అంత పెరుగు కలిపేసుకోవాలి, మన ఇష్టం అనమాట. అది పెరుగు కలుపుకొని కొంచెం పెరుగు ఎక్కువ వేసినాం అనుకో ఇంకా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ బగారా వేయాలన్నమాట. బగారాకి గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో ఫస్ట్ నూనె పోయాలి. వేడి కాగానే నూనె పోయాలన్నమాట. నూనె పోసిన తర్వాత అంతా ఈ బగారా వేయడం మనము స్మాల్ ఫ్లేమ్, చిన్న మంటలనే చేయాలి, ఎందుకంటే ఫాస్ట్గా మాడిపోతుంది అనమాట. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం అంత నెయ్యి వేసుకున్నాం అనుకో, మళ్ళీ తర్వాత మనకు కావాల్సిన నేను అన్నీ కలిపి పెట్టుకున్నా అని చెప్పిన కదా, అందులో వేసేసుకున్నా. అందులో మీరు మర్చిపోకండి, మిరియాలు కూడా వేసుకోవాలి. చూడండి, మిరియాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి అనమాట. అన్నీ సిమ్ పైన పెట్టుకోవాలి. అది కొంచెం కావాలి, ఎందుకంటే ఇప్పుడు మనం కరివేపాకు వేసినాం అనుకో, కరివేపాకు తొందరగా ఇదైపోతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్కి వేయాలి కరివేపాకు.
మనం లాస్ట్‌కి ఏసినామనుకోండి, అప్పుడు నీకు మంచిగా ఆ కలర్ గూడా అట్లనే ఉంటది. కొంచెం క్రిస్పీనెస్ ఉంటది. సో, ఇప్పుడు నాకు తెలిసయితే బ్రౌన్ అయితుంది. ఇప్పుడు కరివేపాకేసేసిన నేనైతే. కరివేపాకేసేసి ఇంకా రెడ్ చిల్లీ ఉంటది గదా! రెడ్ చిల్లీ ఏసేసుకోవాలి. అయ్యో! ఏంటి ఈ పెద్ద రెడ్ చిల్లీ నా గిన్నెలోకి పోతలేదు. సరేలే అది పోదేమో తీసేద్దాంలే. అది తీసేసి పక్కన పెట్టి వేరేది వేడి చేద్దాం. అది ఐ థింక్ అది బౌల్ చిన్నగా అయిపోయినట్టుంది. అందుకే అది అందులో పోతలేదు. ఇంకా మంచిగా మనము మరీ ఎక్కువ మాడగొట్టొద్దు. లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ చూడండి అట్లా అంతే. అది ఏసినామనుకో దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి మనము. బానే ఉంది గ్యాస్ ఆఫ్ కానీ ఇంకా అవ్వాలనా? నాకు అనిపిస్తలే అయిపోయిందనుకుంటున్నా. అయిపోయింది. ఇంకా కొంచెం 2 మినిట్స్ ఆగుదామా? వద్దులే మళ్ళీ మాడిపోతే పెద్ద పరేషానే కదా మనకి. సో, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు తీసేసి ఇప్పుడు మనము ఈ పెరుగు దాంట్లో ఏసేసుకోవాలనమాట. అబ్బా! వాసన ఎంత బావుందంటే రియల్లీ బగారా వాసన సూపర్ అనిపిస్తుంది. ఈ ఈ ఈ మీరు నెయ్యేసిన తాలింపు తినండి ఎంత బావుంటదో తెలుసా? తర్వాత దాన్ని మంచిగా కలిపేసేసి మంచిగా పట్టుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. సో, మనము ఈ ప్రసాదం ఏం చేయాలి ఇప్పుడు మనం దేవుడి దగ్గర తీసుకుపోవాలి. సో, మనం దేవుడి దగ్గర పెట్టేద్దాము. దేవుడి దగ్గర పెట్టి నేను పూజ చేసేసుకుంటాను. సో, మీకు ఈరోజు నేను చెప్పిందేంది పెరుగన్నము ప్లస్ రైస్ ఎట్లా వండాలో కూడా చెప్పిన. సో, నేను 2 రెసిపీస్ అనుకోండి. రైస్ ప్లస్ పెరుగన్నం. ఈ 2 ఎలా చేయాలో అనేసి నేర్చుకున్నాం మనం. అంటే నేర్చుకున్నామంటే నేను ఎలా చేస్తానో మీకు చెప్పిన. ఇంకా మన ప్రసాదం ప్లేట్‌లో పెరుగన్నం ఏసేసుకున్నాము. ఏసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మనం పూజ చేసుకుంటామనమాట. కానీ రియల్లీ వినాయక చవితి 4థ్ డే కాబట్టి నేను పెరుగన్నం చేశాను. నా ఫస్ట్ డే పెరుగన్నము యెస్టర్‌డేనేమో వడలు చేసిన కదా! వడలు ఇంకా పెరుగన్నం ఫస్ట్ డే చేయలే అనమాట. సో, ఇవి మిస్సింగ్ ఉన్నాయనేసి ఇంకా డైలీ ఒకటి చేయాలి కదా! అనేసి చేసేసిన అనమాట. సో, పెరుగన్నం అయితే స్మెల్ అయితే ఎంత బావుందంటే నాకు తెలిసి అయితే మస్తు ఉండొచ్చు. నాకు చూస్తేనే తినబుద్ధి అయితుంది. కానీ తప్పు దేవుడి దగ్గర తీసుకుపోవాలి ఫస్ట్. ఇంకా దేవుడి దగ్గర తీసుకుపోయి వాటరు ఇంకా ప్రసాదం పెట్టేసినాను. ఈరోజు కొంచెం బనానాస్ కూడా తెచ్చినా. ఎందుకంటే మొన్న తెచ్చిన బనానాస్ కొంచెం బ్రౌన్ అయిపోయినాయి. ఇంకా నేను దీపాలు ముట్టించుకొని ఈరోజు పూజ స్టార్ట్ చేశాను. చేసేసుకొని దేవుడికి మొక్కుకొని అండ్ ఇంకోటి గుడ్ న్యూస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా మీ అందరికీ. ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఈరోజు నాకు 50 సబ్స్క్రైబర్ అయినారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అండి. అందరు నాకు ఈ 50 వచ్చినవి ఇంకా మెనీ మోర్ టు గో. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ గణపతి. థ్యాంక్ యూ ఆల్. ఏదో ఉన్న కొన్ని రోజులకే 50 వచ్చారు. థ్యాంక్స్ మీ అందరికీ. ఇలా నేను మా పూజ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.